नमो गुरुभ्यः। जो लाभ होगा तो మాయా కా హీ హోగా. నువ్వు మాయామయమైనది ఏదైనా సరే అది నువ్వు ఎంత ధ్యానం చేసినా దానికి ఫలితం మాయే. ఒక విగ్రహాన్ని పట్టుకున్నావు, అది మాయామయం, అది వాస్తవం కాదు. కారణం నామరూపాత్మకం. నీకు విషయం, నీకు గోచరం. ఒక్కటే మాటండి, నీకు గోచరమయ్యేదంతా మాయండి. నీవు మాయావివి. మాయను దర్శిస్తున్నవాడవు. నువ్వు మాయ కాదు, నువ్వు చూచేది మాయ. ఇది వ్యవహారం. నీవిప్పుడు విష్ణువను, శివుడను, ఇంకొకటను ఏది పట్టుకొని నీవు సేవించినా, ధ్యానించినా, ఆశ్రయించినా, ఏదైనా సరేగాక, ఒక యోగాభ్యాసం చేసినా అదంతా కూడా నీ భావన. నీ మనస్సే మాయామయం. నీ మనస్సు భావించేదంతా అంతకన్నా మాయ. కనుక ఒకవేళ నీకేదైనా లాభం ఉండేట్టయితే అది మాయాక్షేత్రాన్ని దాటి ఉండదు. ఆ క్షేత్రంలోనే ఒక లాభం. ఇప్పుడు స్వప్నంలో మనకు 1 కోటి రూపాయలు వచ్చినట్టు, స్వప్నమే అబద్ధం, ఆ వచ్చిన డబ్బు అంతకన్నా అబద్ధం. అలాగే మొత్తం ఈ ప్రపంచమంతా అబద్ధమని వాడు చెబుతుంటే దీనిలోనే ఒక విగ్రహాన్ని పట్టుకొని దాన్ని నేను ధ్యానిస్తానంటే అది ఏమైనా, क्योंकि जैसे कोई भावना रूप उपासना करता है वैसा ही जिसका रूप होता है. నువ్వు దేన్ని ధ్యానం చేస్తుంటే ఆ రూపమే వస్తుంది నీకు. భ్రమరకీట న్యాయం. నీ మనస్సు తదాకారంగా మారిపోతుంటుంది. నువ్వు వాస్తవాన్ని పట్టుకుంటే వాస్తవంగా మారుతుంది మనస్సు, అంటే ఆత్మస్వరూపంగా మారుతుంది. ఆత్మ ఒక్కటేగా వాస్తవం. కనుక ఆత్మదృష్టితో నువ్వు ఉన్నప్పుడు నీ మనస్సు ఆత్మే. అనాత్మ దృష్టితో నీ మనస్సు ఉందో అయితే అనాత్మ అయిపోతున్నది. చూచారా, యద్భావస్ తద్భవతి. నువ్వు ఏ భావన చేస్తే దానికి తగిన రూపం వస్తుంటుంది నీకని అంటాడు. అద్భుతమైన సైన్స్ ఇది. దీనికి ఉదాహరణ భ్రమరకీటం. మా సచ్చిదానంద रूपात्मा हूं, ऐसी दृढ़ निरंतर भावना करेगा तो वही रूप होवेगा. నేను అస్థిభాతి ప్రియం అనేటువంటి భావంతోనే నేను నిరంతరము ధ్యానం చేస్తున్నాను అనుకో, నేను అస్థిభాతి ప్రియమే అయిపోతా. నాస్తి నభాతి నా ప్రియం అనేటువంటి భావాలు రావు నాకు. జో ఇసే పృథక్ భావన కరేగా తో వహీ రూప్ హోవేగా. దానికి భిన్నమైన భావనను ఏది చేసినా సరే నీ గతి అంతే. ప్రతీత మాత్ర హీ నామ్ రూప్ కా స్వరూప్ హై. పిచ్చివాడా, ఏ నామం గాని ఏ రూపం గాని నీవు ప్రపంచానికి ఆరోపించి చూచినా అంతే, పరమాత్మకు ఆరోపించి చూచినా అంతే. నువ్వు పరమాత్మ కూడా నామరూపాత్మకంగానే ధ్యానిస్తున్నావా లేదా చెప్పు. నువ్వు నామరూపాత్మకమే అయిపోతావు అంటే సంసారం తప్పదు. అప్నేకా నామరూపక అధిష్టాన్. అయితే ఏది ధ్యానించమంటారు ఇంతకు చెప్పండి. మనం ఏది భజించినా ధ్యానించినా తప్పంటున్నారు కదా, మరి ఏది నేను ధ్యానించాలో అదైనా చెబుతారా? చెబుతాం. అప్నేకో నిన్ను నువ్వేమని భావిస్తావో తెలుసా? నామరూపక అధిష్టాన్. నామరూపాలను కాదు నువ్వు ఆశ్రయించవలసింది, నామరూపాలకు అధిష్టానమేదో అది పట్టుకో. అది నామం కాదు, రూపం కాదు. అర్థమైందా? నువ్వు సముద్ర జలాన్ని పట్టుకో, అది తరంగం కాదు, బుద్భుదం కాదు, ఫేనం కాదు. నువ్వు ఒక తరంగాన్ని పట్టుకునే సముద్రం అంటే ఏమిటి? నువ్వు తరంగం అయిపోతావు అంటే అనంతమైపోవు, శాంతమైపోతావు. నీకు జనన మరణాలు తప్పవు. ఆ టెక్నిక్ చూడండి ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారో. మిథ్యా జగద్ అధిష్టాన నామం. మిథ్యా జగత్తును కాదు నువ్వు పట్టుకోవాల్సింది, దాని అధిష్టానాన్ని పట్టుకో. అధిష్టానం మిథ్య కాదు, తథ్యం. అప్నేకో నిన్ను నువ్వు ఏమని భావిస్తావంటే నామరూపక అధిష్టాన్. ఏమిటది? సత్ చిత్ ఆనంద్ స్వరూప్. అది అధిష్టానం, దాని స్వరూపం అది. జాన్ ఆ విధంగా గుర్తించు. జో కుచ్ నామ రూపమే సార్ హై సో తూ హీ హై. అప్పుడు నువ్వేమైపోతావు? అన్ని నామరూపాలను వ్యాపిస్తావు. నువ్వు అధిష్టానాన్ని పట్టుకుంటే వ్యాపిస్తావు గాని ఆరోపితాన్ని పట్టుకుంటే నీకు వ్యాప్తి లేదు, తెలుసుకో. ఒక్క ఆభరణాన్ని పట్టుకుంటే నువ్వు బంగారంలాగా వ్యాపించగలవా? నువ్వు బంగారం అయిపోతేనే అన్ని ఆభరణాలను వ్యాపించగలవు. సామాన్యమైతేనే విశేషాలను వ్యాపిస్తావు. అది సైన్స్. నువ్వు ఒకానొక విశేషమైతే మిగతా విశేషాలను వ్యాపించలేవు, సామాన్యాన్ని అసలే వ్యాపించలేవు. అర్థమైందా? ఇది మీరు నోట్ చేయవలసిన పాయింట్.
ఇది యావజ్జీవము మనం ఆచరణలో పెట్టవలసిన విషయం. రూప్ మే సార్ అదట ఎస్సెన్స్ ఆఫ్ ఆల్ ఏంటి ఆపోజిట్స్, అన్నింటి యొక్క సారభూతమైనది ఆత్మ. సో తూ హీ హై, అది ఎక్కడో ఉందని నువ్వు మళ్ళీ ఆలోచించుకో. అది నీ స్వరూపమే. జైసే స్వప్న ప్రపంచక సార్ స్వప్న ద్రష్ట హై. మొత్తం స్వప్న ప్రపంచమంతా వ్యాపించింది ఎవరండి? స్వప్న ద్రష్ట వ్యాపించాడు, వాడి దృష్టి వ్యాపించింది ఆ దృశ్యాన్నంతా. నువ్వు పట్టుకోవాల్సిందే దృశ్యాన్న, దృష్టినే. స్వప్నాన్ని పట్టుకుంటే స్వప్నం పోయినట్టే నువ్వు పోతావు. స్వప్న దృష్టిని పట్టుకో, స్వప్నం పోయినా దృష్టి మిగులుతుంది. అర్థమైందా? దృక్కును పట్టుకోవాలి గాని దృశ్యాన్ని కాదయ్యా నాయన. ఎంత చెప్పినా వినరు మీరు. मैंने अपने स्वरूप को सम्यक अपरोक्ष जाना है, अर्थात मैं मन वाणी आदि संघात का दृष्टा मन वाणी से अतीत हूँ और मन वाणी का विषयभूत त्रिपुटी रूप भी मैं ही हूँ. వీటికి విలక్షణంగా ఉంది నేనే, వీటిని కూడా వ్యాపించింది నేనే. బా, ఇది అర్థం చేసుకోవటం కష్టం. నేను బంగారంగానూ ఉన్నాను, ఆభరణాలుగాను నేనే ఉన్నాను. ఆభరణాలు నాకు వేరుగా లేవు, వాటికి నేను వేరుగా లేను. నేను సామాన్యంగానూ ఉండగలను, విశేషంగానూ ఉండగలను. నేను స్వరూపము నేనే, విభూతి నేనే. నేను సత్యము నేనే, ఇంకా చెప్పమంటారా అసత్యము నేనే. ఏం చెప్పుకుంటావు పో. సదా సత్యాహం అర్జున, భగవద్గీత చెబుతున్నది నేనే సొంతంగా చెప్పడంలా. సత్తు నేనే, అసత్తు నేనే అన్నాడు. ఏం చెబుతావు నువ్వు దానికి అర్థం? భగవద్గీత అంతా చదివా. ఏం చదివావు నీ మోఖం? సత్తు నేనే, అసత్తు నేనే అంటున్నాడు. ఐఎమ్ బోత్ పాజిటివ్ అండ్ నెగటివ్, ఐఎమ్ బోత్ ప్రెసెంట్ అండ్ యాబ్సెంట్. అదేంటి అసలు అద్వైతం? అప్పుడు ఏమవుతుంది తెలుసా? నీకు భయం లేదు. నువ్వు ఏది చూసినా సరే అది కూడా నేనే, చూడకపోయినా నేనే. చూడకపోయినా నేను అనంటే జ్ఞానం, చూస్తే నేను అంటే జ్ఞేయం. చూడకపోయినా నేను అంటే ఆత్మ, చూస్తే నేను అంటే అనాత్మ. చూడకపోయినా నేనేనంటే స్వరూపం, చూస్తే నేనంటే విభూతి. నిన్న చెప్పాను కదా, కరిగిపోయినది నేనే, కరడుగట్టినది నేనే. రెండే ఉన్నాయి. నేను ఇప్పుడు చెప్తా, ఎప్పుడు చెప్తా. మీరు నేను ఈ ప్రపంచంలో ఉన్నంత వరకు మనం నిరంతరము మనస్సులో పెట్టుకోవాల్సినవి రెండే ఉన్నాయి, మూడవది లేదు. సాధన భాషలో చెబుతున్నా, సిద్ధాంతం కాదు. నీ చూపు రెండింటి మీద పడాలి, మూడోది లేదసలు. నువ్వు మూడోదాన్ని చూద్దామన్నా నీకు చేత కాదు, అసలు లేదా పదార్థం. ఉన్నవి రెండే, ఒకటి కరిగిపోయినది, ఒకటి కరడుగట్టినది. ఒకటి చెప్పండి, దీనికి అర్థం చెప్పండి. ఇప్పుడు బయట కళ్ళు తెరిచి చూడ, కరిగిపోయినది ఆకాశం, కరడుగట్టినది మనమంతా. ఇంకా ఇంతకంటే మూడవ పదార్థం చూపితే మీరు ఏ ఒట్టు పెడితే ఆ ఒట్టు. ఇప్పుడు ఈ గదిలో చూడవయ్యా, ఇది అప్లై చేయవయ్యా. ఇక్కడ ఏముందయ్యా? ఖాళీ ఉందయ్యా, అది కరిగిపోయినదయ్యా పదార్థం. కరడుగట్టినవేవి మన శరీరాలయ్యా, ఇక్కడ ఫర్నిచర్ అయ్యా. ఇంకా ఇది తప్ప ఏమైనా గోడలు, తలుపులు, ద్వారబంధాలయ్యా. ఇంతకు తప్ప ఏమైనా ఈ గదిలో ఉందా చెప్పు. వీటిని చూచే పద్ధతి ఏమిటండి? అదే అసలు టెక్నిక్. కరిగిపోయిన దాన్ని స్వరూపంగా చూడు, కరడుగట్టిన దాన్ని నీవే ఆ కరడుగట్టినట్టు చూడు. నువ్వు ఎవడో చూస్తున్నాడని నువ్వు ఆరోపించుకోకూడదు, నీవే చూడు. నీవు కరిగిపోయి నీవే కరడుగట్టిపో. పిండాండానికి అప్లై చేసుకో. నేను కరిగిపోవటం జ్ఞానం, నేను కరడుగట్టడం చేతులు, కాళ్ళు, తలామూల. ఇది కరడుగట్టిన ఘనీభవించిన రూపము, ద్రవీభవించిన రూపము. ద్రవీభవించిన రూపం నేను, ఘనీభవించిన రూపము నాది. నేను నాది తప్ప ఏమైనా ఉన్నది ఈ భూప్రపంచంలో? ఆ రెండింటిని సమన్వయం చేసుకో, ధన్యుడివి. సమన్వయం చేసుకోకపోతే ద్వైతం, సమన్వయం చేస్తే అద్వైతం. ఏం మాట్లాడకు, స్వరూపమే. అద్భుతం, అద్భుతం. मैंने अपने स्वरूप को सम्यक अपरोक्ष जाना है, అర్థాత్ నా స్వరూపాన్ని నేను బాగా గుర్తించాను అనడం ఎలాంటిదో తెలుసా? మై మన్ వాణి ఆది సంఘాత్గా ద్రష్ట, వీటన్నింటినీ దర్శిస్తున్నాను. మన్వాణిసే అతీతు హోం, వీటన్నిటికంటే విలక్షణంగా కూడా ఉన్నాను. నువ్వు చూడాలనంటే నువ్వు వేరుగా ఉండాలి, వేరుగా ఉంటే గాని చూడలేవు.
और मनवाणी का विषयभूत त्रिपुटी रूप भी मैं ही हूं. ఆ త్రిపుటి కూడా నేనేనంటాడే. ఎలా అర్థం చేసుకోవాలా? ఇప్పుడు నేను మైకును చూస్తున్నా నేనా, మైకు కూడా నేనా? నీకు ఒకటి అర్థం అవుతుంది, ఇంకోటి అర్థం కావటంలా. అదే సమస్య. చూస్తున్న నా దృష్టి నేనవుతాను గాని చూడబడే దృశ్యం నేనెలా అవుతాను? పిచ్చివాడా, నువ్వు కరిగినా అది కరడు గట్టినా నేనే. అప్పటికి ఎవరెవరిని చూస్తున్నారు? నన్ను నేనే. కరిగిపోయిన నేను కరడుగట్టిన నన్ను చూసుకుంటున్నా. అది ఎక్కడ? ఇది మొత్తం అద్వైతం. ఇప్పుడు పరమాత్మ దృష్టి అది. కరడుగట్టిన ప్రపంచాన్ని చూస్తున్నాడు. తాను కరిగిపోయి తాను జ్ఞానస్వరూపుడై జ్ఞేయమైన ప్రపంచాన్ని దర్శిస్తున్నాడు. ఈ భావాలు అర్థం చేసుకోకపోతే పనికిరామండి మనం. బే రోబే మైహూ అంటుంటే అది కూడా నేనేనంటుంటే స్వప్న ద్రష్టావత్ బ్రహ్మాండం. क्योंकि जब तक जानना न जानना तू अपने स्वरूप को जानेगा. ఒకటి గుర్తిస్తున్నాను, గుర్తించటం లేదు అనేటువంటిది నీ స్వరూపంగా ఎంతవరకు భావిస్తావో తబ్ తక్ స్వరూప్కి అప్రాప్తి హై. నీ స్వరూపాన్ని నువ్వు అర్థం చేసుకోలే. తెలుసుకుంటుంటాను, తెలుసుకోవటం లేదు అని వికల్పించి నువ్వు ఎప్పుడు స్వరూపాన్ని చూస్తావో అప్పుడు నిర్వికల్పమైన నీ స్వరూపం నీకు బోధపడరా. జబ్ జాన్నా నజాన్నా తేరే స్వరూపమే నరహా. ఈ గుర్తించటం గుర్తించకపోవటం అనేవి రెండు కూడా, ఈ రెండు భావాలు నీ స్వరూపంలో కనపడవో తో తుజ్కో స్వరూప్కి ప్రాప్తి హుయి. అప్పుడు నీ స్వరూపం నీకు అనుభవానికి వచ్చేది. మాట్లాడే మాటలు అర్థం కావు. ఎప్పుడు అర్థం అవుతాయంటే నువ్వు ఇన్వాల్వ్ అవ్వాలి. నువ్వు ఊరికే శ్రవణం చేయడం కాదే. అందుకే మహానుభావులు అవధూతలు వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు నీకు అర్థం కావాలంటే నువ్వు వాళ్ళ స్థానంలో కూర్చొని అర్థం చేసుకోవాలి. అంతే. చచ్చి సున్నమై చంపుకొని మనల్ని మనం. क्योंकि तुझ अस्थि भाति प्रिय रूप आत्मा से जानना न जानना भिन्न नहीं. నీ స్వరూపం కంటే ఒకటి గుర్తించడం గుర్తించకపోవటం అనే ఆ క్రియలు వేరుగా లేవు. నీ జ్ఞానంలో క్రియ గుప్తంగా ఉంటుంది, అది ప్రకటమైతే సంసారం. అర్థం చేసుకోతూనే జానా ఔర్ నా జానా. నేను తెలుసుకున్నానంటావు, తెలుసుకోలేదంటావు. ఇదే స్వరూపం. జబ్ తూ హీ నా కిస్కో జానే ఔర్ కిస్కో నా జానే ఇత్నా సున్ రాజపుత్ర స్వరూప విషయలేన్ హోవా. ఈ భావం విని ఆయన కాస్త ఊరక ఉండిపోయాడు. అదే ఊరకున్నవాడు ఉత్తమ యోగి. అనేసరికి విష్ణుదేవుడు అన్నాట, అరే బాబూ, ఓ రాజపుత్ర, ఈ సాపునే శరీరకో ముంచుకో సౌంపు అన్నాడు. నీ శరీరం నాకు అప్పచెప్పేసేరా అన్నాడు. సౌంపు అంటే సమర్పణ అని. నువ్వు నాకు సమర్పించేసేయి. సరే, అది వైష్ణవ సిద్ధాంతం. అంతా పరమాత్మకు అప్పచెప్పేసేయి. ఎక్కడున్నాడు పరమాత్మ? వాడు పరమాత్మ కాదు. నిన్ను అప్పచెబితే వాడు అబద్ధం, నువ్వు అంతకన్నా అబద్ధం. నీకు భిన్నమైన దానికి కదా నువ్వు అప్పగిస్తున్నావు. నీకు భిన్నమైనదంతా అబద్ధమని ఇప్పుడేగా చెప్పాం. నువ్వేమైపోయావు? నీవైనా నిజంగా ఉన్నావని మేము నీకు క్రెడిట్ ఇవ్వలేక వస్తుంటే ఆ సర్టిఫికేట్ కాస్త ఎక్కడో పోగొట్టుకుని నేను విష్ణు భక్తుడిని, ఇదిగో విష్ణుదేవుడికి నన్ను నేను సమర్పించుకున్నాను అంటే నేను పోయింది, నాది మిగిలింది. అంతకుముందు ఒక నాది ఉంటే ఇప్పుడు రెండు నాదులు తయారయ్యాయి. ఒక విష్ణు ఒక నాది, నీవు వాడి దగ్గరికి వెళ్ళిపోయావుగా, నీవు ఇంకొక నాది. నేనెవరు? నేను లేను, నాది ఉంటుందా? శరీరకో ముజ్జుకో సౌంపు మై ఇస్కి యోగక్షేమ రూప పాలన కరుంగా అన్నాట విష్ణువు ఏడిపించటానికి ఆ భక్తుణ్ణి. నీ యోగక్షేమాలు నేను చూసుకుంటానరా బాబు, నాకు నువ్వు శరణాగతి పొందు, సరెండర్ టు మీ అయిపోతుంది. ఇది పైకి చూస్తే చాలా మీకు మంచిదే కదా అనిపిస్తుంది. నాన్ సెన్స్ ఇది. అద్వైత దృష్టితో చూచావంటే ఇదంతా ఎంత పేలవం, ఎంత తేలికము ప్రసంగం అంటే చెబుతున్నాడు ఇప్పుడు. सर्व जगत की पालना मैं चैतन्य आत्मा करता हूँ, क्योंकि तुझ विष्णु नाम रूप सहित सर्व जगत मुझ चैतन्य आत्मा से प्रकाश रखते हैं. ఏమయ్యా విష్ణు, ఏం మాట్లాడావు నువ్వు? నీకు నన్ను అప్పచెప్పుకోవాలా? నీవు అసలు ఉన్నావా అని? నీవు నా బాగోగులు చూస్తావా? నా యోగక్షేమాలు నువ్వు చూస్తావా? అసలు నిన్ను పుట్టించింది నేను,
నీ యోగక్షేమాలు చూస్తున్నది నేననే భావం. ఆత్మ చైతన్యం వల్లనే నువ్వు ఏర్పడ్డావు. విష్ణు అని అంటున్నది ఎవరు? విష్ణువు కాదు, నేను. సర్వ జగత్ ముझ చైతన్య ఆత్మాసే ప్రకాశ రాక్తే. నా ఆత్మయ ప్రకాశింప చేస్తుంటే మీరు ప్రకాశిస్తున్నారు. ముझ చైతన్య ఆత్మగా ప్రకాశక కోయి నహి, మై స్వయం హూ. నేను స్వయం ప్రకాశుణ్ణి. నన్ను పట్టుకొని నువ్వు ఇన్ని మాటలు మాట్లాడతావా? నాకు నిన్ను సమర్పించుకోమంటావా? స్వయం ప్రకాశం పరప్రకాశానికి సమర్పిస్తుంది ఆ శరీరాన్ని, మనస్సును. సిగ్గులే మాట మాట్లాడడానికి వాయించి పారేస్తున్నాడు. పాలనా నహీ కర్ సక్తే. నా వల్ల సృష్టి అయిన నీవు నన్ను పరిపాలిస్తావా ఓ విష్ణు? సక్తే తైసే మై చైతన్య హి సర్వైస్ నామ రూప మిథ్యా పదార్థం కా కి పాలనా నాం స్ఫురణా కర్తా హూం. పరిపాలించటం అంటే అర్థం తెలుసా విష్ణు? స్ఫురింపజేయడం. నువ్వు ఉన్నావనే స్ఫురింప చేస్తున్నది ఎవరు? నాలో ఉన్న చైతన్యం. చైతన్యం నీ దగ్గర ఎక్కడ నీ మోహం? నాకు కనిపిస్తున్న వాడికి చైతన్యం ఉంటుందా? నాకుంటుంది చైతన్యం. యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే. నువ్వు అసత్కల్పం. నేను చూస్తే నువ్వు కనిపిస్తున్నావు. ఇప్పుడు ఆ లైట్ మన మీద పడుతుంటే మనం వెలిగిపోతున్నాం. నువ్వు వెలుగుతున్నావా? నీ శరీరానికి వెలుగున్నదా? సనత్సు జాతీయంలో వస్తుంది. సనత్సు జాతీయంలో వస్తుంది. స్వామివారు కన్ను తెరిచారంటే 1000 మంది ఖాళీ కమ్లీ వాలాలు, ఒక 500 మంది ఇటు 500 మంది అటు కూర్చొని విష్ణుపై చూస్తుండాలి. శంకర భగవత్పాదుల భాష్యం అద్భుతం. దాంతో సమాప్తం మన యాత్ర. ఎందుకు చెబుతున్నానంటే, ఎవరున్నారు ఏమిటి? శరీరమే అంధకార బంధురం అన్నాడు ఆయన. నరకం ఎక్కడో లేదు, శరీరమే నరకం అన్నాడు. అసలు ఆ భావాలే మారిపోతాయి. యముడెక్కడున్నాడు? వాడి మోఘం అన్నాడు. అజ్ఞానమే యముడు అన్నాడు. అరే రే రే రే, ఆ భావాలు అర్థం చేసుకోవటం బహుజన్మ సుకృతం. కనుక మిథ్యా పదార్థ. నువ్వు ఏది కల్పిస్తుకుంటే అది మిథ్య. త్రిమూర్తులు ఉన్నారా? సచ్చారా? మనం కల్పించుకున్నదేగా. పుస్తకాల్లో ఉన్నారు కదండి. పుస్తకం కల్పన కదట. వ్యాసుడు అన్నాడు కదండి, వ్యాసుడొక కల్పన కదటయ్యా. నువ్వు ఏ మాట మాట్లాడేది అది కల్పన కదటయ్యా. ధైర్యం ఉండాలి అర్థం చేసుకోవడానికి. ధైర్యం లేనివాడు అద్వైతం అర్థం చేసుకోలేడు. మూసుకొని నోరు. ఏ దేవాలయానికి పోయి అక్కడ మొక్కుబడులు చెల్లించడం చాలా మంచిది కాదంలా మేము. ఆశ మనకు. అద్వైతం చెబితే విందామని. ఏది వినేది? నీవు నేను వింటే మతి పోగొట్టుపోతుంది. పోగొట్టుకోవాలి. మతి పోగొట్టుకోవడానికి రెడీగా ఉంటే అద్వైతం వినాలి. ఆశ్చర్యవాన్ ఆశ్చర్యం అంటే సరే. एक समय स्वाभाविक विचरते हुए दत्त कागभूषुंडी के आश्रम में आए. కాగభూషుండి అని ఒకడు ఉన్నాడు. వీడొకడు ఉన్నట్టుండి యోగ వాసిష్టంలో వస్తాడు వీడు. ఇంకా కొన్ని గ్రంథాల్లో వస్తాడు. రామచరిత మానస్సులో బ్రహ్మాండంగా వస్తాడు. తులసీదాస్ కల్పన. వీళ్ళందరూ రామభక్తులు. ఈ రామభక్తుల దగ్గర ఉంటాడు వాడు ఆ కాగభూషుండి. మనకు మార్కండేయుడు ఉన్నట్టు వీళ్ళందరికీ కాగ్ అంటే కాకి, భూషుండి అని అంటే కాకికి హంసకు జన్మించిన వాడట వాడు. వాడి తల్లి హంసట, హంసి. తండ్రి కాక. అది కూడా చెబుతాడు. ఎవరు? కమ్లీవాలా. అమ్మా అన్ని ఆడి ఓడి చూసిన బాపుతేనా చెప్పి వీడెప్పుడు రామ్ 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 అంటుంటాడు ఆ కాగభూషుండి. కొన్ని వేల లక్షల కల్పాలు చూచాడట. ఎన్నో సృష్టులు చూచాడు, ఎన్నో ప్రళయాలు చూచాడు వీడు. మరి చెబుతూ ఉన్నారు మరి గ్రంథాలలో. కాగభూషుండి ఏక రాజా హువా హై జో సగుణ్ విష్ణురూప్ రామ్ కా ఉపాసక్త. వీడొక రాజట ఒకనొకప్పుడు. వాడు ఆ తర్వాత ఈ ఉపాధిలో ప్రవేశించాడు. ఆ గజేంద్రుడి రూపాధిలో ఇంద్రజుమ్నుడు ప్రవేశించినట్టు. తర్వాత రామోపాసకుడట వీడు. బ్రహ్మాండమైన ఉపాసకుడు అని చెప్పి ఆ కథ చెబుతున్నాడు. ఒకనొకప్పుడు దత్తాత్రేయుడనే అవధూత ఆ రాజధానికి వచ్చాట. వచ్చి ఆ బయట ఎక్కడో దుమ్ములోనో ధూళిలోనో పడుకోనున్నాడట ఆయన. అది ఇక్కడ అక్కడ అనేం లేదు. అవధూతలు ఎక్కడంటే అక్కడ ఉంటారు. ఏమిటో వాళ్ళ వ్యవహారం లోకానికి అర్థం కాదు. అక్కడ పడుకోనున్నాడట. పాడుకునేటప్పటికే ఎవరబ్బాయినా అని ఆ విషయం వచ్చి చెప్పాట ఎవడో ఈయనకు, కాగభూషుండికి. చేతే ఎవరు పూచుతా. అప్పుడు అడిగాయట. ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఎవరు? ఇతను ఆ నగరం ప్రదేశానికి వెళ్ళి, అయ్యా హే రామరూప్ తూ కౌన్ హై
దత్త సున్కర్ హసా. దత్తాత్రేయుడు విని ఒక నవ్వు నవ్వి और कहा बड़ा आश्चर्य है कहता है हे రామరూప్. ఓ రామరూపా నువ్వెవరని అడిగాట. వాడికి అంతా ప్రపంచమంతా రామమయం, అంతా రామమయం అన్నట్టు. ఓ రామరూపా నువ్వెవరని అంటే, రామా నువ్వెవరు అని అడిగితే, వారి పిచ్చివాడా రామాని సంబోధిస్తూ నన్ను ఎవరనంటే అడుగుతావేమిటి, మతిపోయిందే. और पूछता है तू कौन है हे कागभूषण, जब सर्व राम है तो तू और मैं भी राम है. నువ్వు నేను కూడా రాములమేగా, ఇంకా ఎవడని అడగడం ఏమిటి. కాగభూషణుడనే కహా జబ్ సర్వ రామ్ హై తో పూछना భీ రామ్ హై. అయ్యా నాకు ఆ మాత్రం తెలియకపోలేదండి, అడిగినా అడక్కపోయినా అది రాముడే కదండి అన్నట. అడిగితే మాత్రం రాముడు కాదా, అడక్కపోతే మాత్రం రాముడు కాదా, రెండూ రాముడుగా చూస్తున్నానన్నట్టు. దత్తనే కహా అబ్బా మాట చమత్కారం బాగా ఉందే. హే కాగభూషణ్, తేరే సమాన్ జో వర్ణ ఆశ్రమ్ రాఖతా హోవే తిస్సే పూచ్ తూ కౌన్ హై. మరి ఎందుకు అడుగుతున్నావు? వర్ణాశ్రమాలు నీలాగే ఎవరికైనా ఉండుంటే వాడిని అడుగు నువ్వెవరవని. నువ్వెవరవు అని అన్నప్పుడు నీ వర్ణం ఏమిటి, నీ ఆశ్రమం ఏమిటి అని మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నావు, నాకు తెలుసు. లేకపోతే నువ్వెవరవని అడగవు నన్ను. కాగభూషణుడనే కహా హే దత్ వర్ణాశ్రమ్ కి పోట్ కా బోజ్ కిసీనే లాదా నహీ హై. అయా వర్ణాశ్రమాలనేటువంటి భారం తీసుకొచ్చి ఎవడు మన నెత్తిన పెట్టలేదండి. ఆ వెయిట్ మనకెందుకండి. వర్ణం ఒక బరువు, ఆశ్రమం ఒక బరువు. ఈ బరువైన పదార్థాలు మన మీద ఎవడారోపించాడండి. వర్ణాశ్రమం మాన్నా నమాన్నా కేవల్ మన్ కా మనన్ హై. ఇదంతా మనసు కల్పించుకున్న కల్పనలే కదండి. జబ్ తక్ శరీర్ హై తబ్ తక్ కోయి నా కోయి వర్ణాశ్రమం మీరే. శరీరం ఉన్నంత వరకు ఏదో ఒక వర్ణం ఏదో ఒక ఆశ్రమం ఉంటూనే ఉంటుందండి. క్యోంకి వర్ణాశ్రమం శరీర్కే ధర్మ హై. కారణం ఏమిటంటే వర్ణాశ్రమాలు శరీర లక్షణాలు, ఆత్మ లక్షణాలు కావు. జబ్ ధర్మీ హై తబ్ ధర్మ భీ హై. సబ్స్టెన్స్ ఉంటే దాని అట్రిబ్యూట్ కూడా ఉంటుంది, ఆ పదార్థం ఉంటే దాని గుణం కూడా ఉంటుంది. దత్తనే కహా హే కాగభూషణ్, ఏమిటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మన్ కా మనన్ హై. సరే, తూ రామరూప ఆత్మా ఇస్తే అతీత హై. నీ రాముడనేటువంటిది దీనికంటే అతీతమా? మనస్సు యొక్క కల్పనేనన్నావుగా, నీ రాముడు కూడా మనస్సు కల్పనేనా, ఇంతకంటే అతీతమా? కాగభూషణేగా हे दत्त तू आप ही कह चुका है ये सर्वनाम रूप मन का मनन है, तो रसना राम राम कथन करे, मन 30 राम शब्द के अर्थ को చింతన करे. ఊరికే ఏదో నాలుక రామ అని జపిస్తే జపించవచ్చు, మనస్సు దాని అర్థాన్ని భావిస్తున్నది కదా. పర్ రామరూప ఆత్మా ఇన్సే పరే హై. రాముడనే ఆత్మ ఇంతకంటే అతీతం అనేది నాకు తెలుసు. ఆరు ఒరే భీ రామరూప ఆత్మా హీ హై. అది కూడా రాముడేననే మాట కూడా నాకు తెలుసు అంటాడు. వాడు రాముడనే మాట పోగొట్టాడు చూడండి. అది మర్చిపోకుండానే అన్నింటినీ దానిలోకి కుక్కి పారేయాలని చూస్తున్నాడు. ఇస్వే రామ్ వా అన్య కథం చింతన్ కర్నా నకర్నా రామ్ హీ హువా. చేసినా చేయకపోయినా భజన రాముడి. వ్యష్టి నగర్ కా తథా జాగ్రత్త స్వప్న సుషుప్తి तीनों नगरों का तथा नगर निवासी विश्व तेजस प्राज्ञ जीवों का मैं चैतन्य एक ही आकाश के समान आत्मा है, आत्मा हूं और सर्व मेरे आत्मा है. 3 పట్టణాలున్నాయి మనకు. 3 నగర వాస్తవ్యులు ఉన్నారు, ఈశ్వరుడు తేజసుడు ప్రాజ్ఞుడు. ఆ పట్టణాలు ఇదిగో ఈ 3 అవస్థలు. ఏదైనా సరే వీటిని వ్యాపించున్నది రామతత్వమే. మై కహా హూ, నేను మై కహా చలు, ఎక్కడికి వెళ్ళమంటారు నన్ను? చల అచల్ సంఘాత్ కా ధర్మ హై, ముझ చైతన్య ఆకాశ్ కా నహి. చలించటం చలించకపోవటము ఈ సంఘాత ధర్మం. సంఘాతం అంటే శరీరం, శరీర లక్షణాలు, అంతేగాని ఆత్మ చలించదు. సరే మంచిది. జో శరీర్ కో ప్రారబ్ధ హై సో ఈశ్వర్ కి భీ శక్తి నహి. శరీరానికి ఒక ప్రారబ్ధం అనేది ఉంటుంది, ఆత్మకు ఉండదు. ఈ ప్రారబ్ధం ఉన్నంతవరకు ఇది ఉంటుంది, లేకపోతే పోతుంది. దాన్ని ఈశ్వరుడు తప్పించలేడు. కహా దేహాభిమాన్ సే రామ్ కి భక్తి హోతీ హై. అయితే దేహాభిమానం ఉన్నంత వరకు రామభక్త్యా, అంతేనా? కైసే త్యాగం, నేను ఎలా వదులుకోమంటారు? అబ్బాయ్ శ్యానా కాగభూషణుడి పరమహంస హై. నేను ఇంతకాలం ఏమని అనుకుంటూ వచ్చానంటే, దత్తాత్రేయుడు అంటున్నాడు, కాగభూషణుడు అంటే పరమహంస అనుకుంటూ వచ్చా. బే నాకిప్పుడు చాలా పేలవంగా కనిపిస్తున్నావు నువ్వు. పర్ దేఖాతో కాగ్ హై, చూడబోతే నువ్వు కాకివే. పరమహంస పాడ కాగభూషణుడు అనే మాటకు తగినట్టే ఉన్నావు నువ్వు. కాకివి నువ్వు. కాక ఏంటండి? నేను కాకి ఏంటండి?
चाना काग विष्ठा पर ही बैठता है, माता पिता का मल रूप ये शरीर मल है, शरीर अभिमानी काग है. కాకంటే అర్థం తెలుసా? ఏం చెప్పమంటారు? అమేధ్యం మీద వాళ్తుంది. మాతాపితరులు తల్లిదండ్రుల అమేధ్యమే ఈ శరీరం. బాగా అర్థం చేసుకో. దీని మీద వాలి ఉన్నటువంటి నీ బుద్ధి కాకిగాక గద్దగాక ఏది నీ మోగం హంస ఇలాంటి పిచ్చి పని చేయదు. మై శరీరాదికం, నేను ఈ శరీరమే. తథా శరీరకే జన్మ మరణాదికి ధర్మవాను. ఈ శరీరం పడే పాటంతా నేను పడలేక చూస్తున్నాను. ఏ చింతన్ హి మల్కా భక్షణ్ హై. ఇలా ఆలోచించటమే మాలిన్యాన్ని భక్షించటం, అమేధ్యాన్ని భక్షిస్తున్నావు. నువ్వు కాకివిగాక గద్దవగాక ఎవరు? నువ్వు హంసవా? హే కాగభూషణ్, जिस रामचंद्र अयोध्या निवासी तू भजन करता है, అయోధ్యా నివాసి రామచంద్రుడు ఆయన భజన నువ్వు చేస్తున్నావు. తీసుకా స్వరూప చైతన్య ఆత్మ మైహం. ఆ రాముడెవడో కాదు, నేను. ఆ మాత్రం జ్ఞానం ఉన్నదా నీకు? అంటే ఆత్మస్వరూపం, ఆత్మారాముడే రాముడు, అయోధ్యా రాముడు రాముడు కాదు. సో మేరా హీ తూ భజన్ కర్తా హై. ఇప్పుడు రాముణ్ణి భజన చేస్తున్నావు అంటే అర్థం తెలుసా? నన్ను భజిస్తున్నావు నువ్వు. ఆత్మస్వరూపుడు అయినటువంటి రాముణ్ణి నువ్వు చూస్తూ ఉన్నావు. అనాత్మరూపుడైన రాముణ్ణి కాదు. అనాత్మ అయితే అది అయోధ్య రాముడు. అరే వాస్తవ సే హే భూషణ్, ముझ చైతన్యకి అనేక రామాదికి నామ. అయితే రాముడని పేరెందుకు వచ్చిందండి? అరే రే, నామరూపాలు ఎన్నైనా ఉంటాయి ఆ ఆత్మకు. ఈ నామరూపాలు ప్రపంచానివి కావు. ఆత్మకు నామాలు, ఆత్మకు రూపాలు మనం తగిలించాం. శివుడు, విష్ణువు, బ్రహ్మ ఇవన్నీ కూడా ఆత్మకు సంబంధించినవి. అందుకే సర్వధర్మాన్ పరిత్యజ్య ఆ నామరూపాలు వదిలేయి, మామేకం పరిశుద్ధమైన ఆత్మను పట్టుకో. అది అసలైన శరణాగతి. వైష్ణవులు కాళ్ల మీద పడ్డట్టు పడడం కాదు. భజన్ రామ్ కా యహీ హై. అసలైన రామ భజన ఇది, తెలుసుకో. ఆప్ సహిత్ జానే సర్వ వహీ హై, నా ఔర్ పర్. పరాయి వాడెవడూ లేడు, ఉన్నదంతా అదే అని గ్రహించడమే. ఏ బుద్ధి తుజ్కో కహాసే ప్రాప్త హోవే. నీకు ఇది బుద్ధి ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుందని చెప్పు. పితా తేరా కాగ్ ఔర్ మాతా తేరీ హంసి. నీ తండ్రేమో కాకి, నీ తల్లేమో హంసి. తూనే జానా హై కి మాయా మేరే నికట్ నహీ ఆతీ, పర్ మాయా రూప్ శరీర్ కే సాథ్ తూ ఏకమేక్ హోకర్ మాయా రూప్ హీ హై. నేను మాయకు అతీతుడినేను నువ్వు భావిస్తున్నావు. నా దగ్గరికి మాయ అనేది రావడానికి ధైర్యం లేదండి అంటున్నావు. నువ్వు మాయా రూపుడివై మాయామయమైన రాముణ్ణి పట్టుకొని సిగ్గు లేకపోతే సరి, ఇంతకంటే మాయ నా దగ్గరికి ఏమో, అంతకంటే మాయ వేరే లేదు. ఇదే మాయ, ఈ భావనే మాయ. హోకర్ ఏకమేకైపోయాట, మమేకమైపోయావు ఆ మాయతో. హోకర్ మాయా రూపీ తేరే నికట్ మాయా కైసే ఆవే. ఇంకా కొత్తగా మాయ వచ్చేదేమిటి నీ దగ్గరికి పిచ్చి కాకపోతే? ఇసీకో మాయా కైతే, దీన్నే మాయా అంటారా బాబు. ఈ ఆలోచనే జో స్వామి దాస్ భావ్ సే రహిత చైతన్య మాత్రమే స్వామి దాస్ భావ్ కల్పన. నేనేం చేశానండి? అంతా రామమయంగా నేను చూస్తూ ఉంటే మీరేంటి నన్ను చీవాట్లు పెడతారు? అంతా రామమయంగా చూస్తున్నావా? ఎవడా చూచేవాడు? రాముడా నువ్వా? నేనేననుకోండి. రాముడెవడరా? ఆయన భగవాన్ కదండి. అద్దుగా అక్కడే ఉన్నది మాలిన్యం. అదే కాకి అమేధ్యం మీద వారడం అంటే. అర్థమైందా? స్వామి దాసు భావసే రహిత్ చైతన్య మాత్రమే. స్వామి దాస అనేటువంటి ద్వైతం లేని చైతన్యంలో నీవు స్వామి దాసు భావ కల్పన, స్వామి దాస భావన కల్పిస్తావా? ఎంత ధైర్యం నీకు? హే భూషణ్! లేచాడు దత్తాత్రేయుడు. వాళ్ళిద్దరూ పేచీపడ్డారని కాదు అర్థం. ఘాటుగా మనకు చెబుతున్నాడు. ఘాటుగా చెప్పడం అంటే ఏ మాత్రం తేడా సూచన. బృహదారణ్యకం ఏదో ఉపనిషత్తు చెప్పింది. ఉదరమంతరం కురితే తస్య మహద్భయం భవతి. ఏ ఉత్ అరం అట, ఏ కొంచెం అంతరం నువ్వు తేడా చూచినా మహద్భయం భవతి, బ్రహ్మాండమైన భయం వచ్చి నెత్తిన పడుతుంది నీకన్నా. అంటే అంతా నిబిడీకృతమయ్యున్నది. అలాంటి డెన్స్ గా ఉన్న, డెన్స్ అంటారు చూడు, ఆ డెన్సిటీ ఘనం అన్నారు భగవత్పాదులు. ప్రజ్ఞాన ఘనం అంటే
డెన్సిటీ ఆఫ్ కాన్షియస్నెస్ అట. అరే ఎంతో బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు యథా సువర్ణఘనం అయోఘనం అని ఆయన ఉదాహరణలు ఇచ్చాడు. ఒక బంగారు ఖడ్డీ, ఒక ఇనప ఖడ్డీ తీసుకోమన్నారు భగవత్పాదులండి. ఏమిటండి, అంత ఇనప అణువులు తప్ప మరొక లోహ జాతే లేదట. విజాతీయమైన అణువు ఒక్కటి కూడా లేకుండా అంత సజాతీయమైన అణువులు ఒకదానితో ఒకటి దగ్గర చేరి ఏంటి చిక్కబడితే ఆ ముద్దకు ఘనమని పేరు. సువర్ణ ఘనం, బంగారం తప్ప ఏమీ లేదు కలితే. రాగి కూడా కలపకుండా ఉన్న బంగారం. మనం ఇప్పుడు రాగి కలిపిన బంగారం చూస్తున్నాం గట్టి కోసం. అంటే ఆభరణాలు చేయించుకోవాలంటే అపరంజితో చేయించుకోలేరు. అపరంజి ఎలా ఉంటుందని, హల్వా ఉన్నట్టుంటుంది. హల్వా మెత్తగా ఉంటుంది అది, దాంతో ఆభరణం ఎలాగా? అందుకైతే ప్యూర్ గోల్డ్. అది ప్యూర్ అంటే ప్యూర్ 100% గోల్డ్. అపరంజి, మేలిమి, కుందనం, మేలిమి, ఆ మాటలు చూచారా? మేలైన బంగారం అని అర్థం. మేలిం బంగారం కాదు, మేలిమే బంగారం అసలు. అబ్బో, అలాంటి జ్ఞానం అనే దగ్గర ఉన్నది. అప్పుడు రాముడు ఎక్కడి నుంచి వచ్చాడో ఆ రాగి ఎందుకు చేర్చావు దానిలో? అదేమంటే మాట్లాడతావు ఇదంతా రామమయం అని. ఆత్మమయం అని రాదు, అది కూడా తప్పే. ఆత్మ అనకూడదు, రామ అనకూడదు, ఒకే ఒక జ్ఞానం అంతే. అది నువ్వు అయిపోవాలి సుమా. నువ్వు అక్కడ చూసి ఇక్కడ చూసి మాట్లాడేవంటే అది జ్ఞేయం అయిపోతుంది. నువ్వు జ్ఞానం కాదప్పుడు. జ్ఞాన దృష్టిసే వా భక్తి దృష్టిసే దేఖ్. పోనీ జ్ఞాన దృష్టి కాకపోతే భక్తి దృష్టి పెట్టుకొని చూడు, ఏ దృష్టి అయినా పెట్టుకొని చూడు. జబ్ తూ పరిచ్ఛిన్న కుచ్ బంతా హై తో రామ్ భీ హై. నువ్వు పరిచ్ఛిన్నమైన దృష్టితో చూస్తే రాముడు తయారవుతాడు. పరిచ్ఛిన్నం అట. నేను దాసుణ్ణి, ఆయన స్వామి, అది పరిచ్ఛిన్నం. నువ్వు తెగ్గొట్టి చూస్తున్నావురా. ఖండకి అన్నాడుగా నేనా విష్ణువు. నువ్వు ఖండాలే. జబ్ తూ నహీ శేష్ జో హై సో అవాచ్య పద హై. నువ్వు లేకపోతే ఇంకా మిగిలేదంతా అదే కదా. తీసుక అనేక రామాది నామ్ రఖతే హై. ఆ రామ భీమ అనే 96 పేర్లు పెడుతున్నావు. సరికి ఏమండి, దత్తనే కహా, భూషుండి ने कहा राम रूप आत्मा से पृथक जो कुछ जानना है तो ये మాయా है. రాముడి కంటే భిన్నంగా ఏది చూసినా అది మాయ కదా అంటాడు వాడు భూషుండి. అంటే దత్తనే కహా ఇసీసే నిత్య చిత్ సుఖ నిజ ఆత్మా సే భిన్న తత్వం బ్రహ్మ కీ ప్రతీతి కర్ణ మాయా హై. నీకు భిన్నంగా తత్వమసి వాక్యం నువ్వు ఉచ్చరించినది మాయే. మాట్లాడకు. भुषुंड ने कहा, हे दत्त, संत तो ये चिंतन करते हैं अहम ब्रह्मास्मि, ये कैसे है? ఏంటంటే మీరు అలా అంటారు? సత్పురుషులందరూ అహం బ్రహ్మాస్మి అనేది నిరంతరం ఆ మహావాక్యాన్ని ఆవృత్తి చేస్తుంటారు కదండి. కాదంటారేంటి? దత్తనే కహా ఏ చింతన్ మన్ కా మనన్ మాయా రూప్ హై. అహం బ్రహ్మాస్మి అని ఉచ్చరిస్తూ నేను బ్రహ్మమయ్యాను అనుకోవడం కూడా మాయే. అది మనస్సు యొక్క కల్పన. మనసు పనిచేస్తున్నది. మనసు ఆపరేట్ చేస్తున్నప్పుడే నీవు ఆ వాక్యం ఉచ్చరిస్తున్నావు, దాని అర్థాన్ని భావిస్తున్నావు. ఆ భావన వరకు మనస్సే చేస్తున్నది. क्योंकि तत्वम ब्रह्मादिक पदों की इसने कल्पना की है. तत्व అన్నది, త్వం అన్నది, అహం అన్నది, బ్రహ్మ అన్నది, ఈ మాటలన్నీ మనస్సే అంటున్నది. ज्ञान के प्रथम काल में मैं ब्रह्म नहीं जीव हूं और ज्ञान पीछे ब्रह्म हूं. దీని అర్థం తెలుసా నీకు బాబు? జ్ఞానం కలిగే ముందు నేను జీవుణ్ణి, జ్ఞానం కలిగిన తర్వాత నేను బ్రహ్మను. చూడు ఎంత పొరపాటు. నేను జ్ఞానం కలక్క ముందు నేను బ్రహ్మాన్ని గాను, కలిగిన తర్వాత నేను బ్రహ్మం అయ్యాను. బికమింగ్ చెబుతున్నావు, బీయింగ్ ఒప్పుకోవటం లేదు నువ్వు. విచార్ కర్ దేఖేతో బాగా విచారణ చేసి చూస్తే జీవ బ్రహ్మసే ప్రథం హీ ఇస్ సాక్షి చైతన్యకి సిద్ధి హోతి హై. ఈ జీవుడెవడు, ఆ బ్రహ్మమెవరు, ఈ రెండింటికి ముందే సాక్షి చైతన్యం ఉన్నది. తెలుసా నీకు? తెలుసా? దానికి పేర్లు పెట్టావనవసరంగా. और इस సాక్షి చైతన్యనే హి జీవ బ్రహ్మకో ప్రకాశ్ కియా హై. ఆ సాక్షి చైతన్యమే జీవుడనేటువంటి దాన్ని, బ్రహ్మమనే దాన్ని కల్పించుకొని దాన్ని ప్రకాశింపజేస్తున్నది. నువ్వు నిద్ర మేలుకోకముందే సూర్యోదయం అయ్యున్నది తెలుసా? వెదవాడ పట్టణం అంతా వెలిగిపోతున్నది, నీవేమో అంధకారంలో పడిపోయావు. నీవు స్వప్నంలో ఉన్నప్పుడు నీకు ఈ వెలుగు ఎలా కనిపిస్తుంది? ఆ పిచ్చివాడా, సుషుప్తిలో పడిపోతే అసలు కనిపిస్తుందా నీకు? నువ్వు లేచినప్పుడే సూర్యుడు ఉదయించాడా? సిద్ధి హోతీ హై इस साक्षी चैतन्य ने ही जीव ब्रह्म को प्रकाश किया. ये प्रथम सिद्ध नहीं होता.
ఇవి ముందు లేవు. తో వృత్తి రూప జ్ఞాన్ సే పూర్వ అప్నే మే బ్రహ్మ కా అభావపున. ఈ వృత్తి రూపమైన జ్ఞానం కలగనంత వరకు నేను బ్రహ్మమును కాదా? జీవ్ కా సద్పనా और ज्ञान पीछे अपने में ब्रह्म का सद्पना అంతా తయారైందని అనుకుంటున్నావా? इससे मन के मनन रूप सर्वपद इस साक्षी चैतन्य से ही प्रकाश रखते हैं. మనసు యొక్క ఆలోచనల దగ్గర నుంచి అన్ని సాక్షి చైతన్యమే కల్పిస్తున్నది. దానివల్లనే ఇవన్నీ నీకు స్ఫురిస్తున్నాయి. క్యోంకి జ్ఞాన్, ఇది బాగా వినండి, ఈ వాక్యం వినండి. ज्ञान पूर्व काल में मन ने आपको जीव माना, ब्रह्म नहीं माना. జ్ఞానం అద్వైత జ్ఞానం అనుభవానికి రాకముందు ఎవడికి వాడు నేను జీవుండని అనుకున్నాడు, బ్రహ్మమును అయితే బాగుండును అని ఆలోచించాడు. ఇస్ వ్యవహార్ కో భీ సాక్షి చైతన్యనే ప్రకాశ్ కియా. ఈ వ్యవహారం కూడా చైతన్యం వల్లనే ఏర్పడుతున్నది. ఈ భావం కూడా నీకు మనసుకు వస్తున్నదినంటే ఆ చైతన్య వెలుగులోనే వస్తున్నది నీకు. और ज्ञान उत्तर काल में జ్ఞానం ఉదయించిన తర్వాత మనన్ హీ ఆప్కో బ్రహ్మ మానా, జీవ్ నహీ మానా. అప్పుడు నేను జీవుణ్ణిగాను, నేను బ్రహ్మమును అనుకున్నది. అంతకుముందు నేను బ్రహ్మమును కాదు జీవుణ్ణి అనుకున్నప్పుడు కూడా సాక్షి చైతన్యం అలాగే వెలిగిపోతున్నది. బాగా విను. ఇప్పుడు నేను జీవుణ్ణి కాదు బ్రహ్మమును అని ఇప్పుడు కొత్తగా అనుకుంటున్నప్పుడు కూడా ఆ సాక్షి చైతన్యం వెలుగులోనే అనుకుంటున్నావు. ఏ భీ వ్యవహార సాక్షి చైతన్యనే సిద్ధ కియా. విచార్ దేఖో తో కభీ జీవ్ మాన్నా, కభీ ఆప్కో బ్రహ్మ మాన్నా. ఒకప్పుడేమో నేను జీవుణ్ణి అనుకోవటం, ఒకప్పుడు నేను బ్రహ్మమును అనుకోవటం. నీవు బడే పాటు, నీ మనస్సు చేసేటువంటి నటన కేవల్ మన్ కా మనన్ హై. ప్రత్యేగాత్మతో సర్వ మన్ కీ కల్పనా కా సాక్షి. నీ ప్రత్యేగాత్మ ఒకప్పుడు ప్రత్యేగాత్మ, ఒకప్పుడు పరమాత్మ అని అనటంలే, ఒకప్పుడు మనస్సు అని అనటంలే, ఒకప్పుడు ఈ కల్పనలు చేస్తున్నాననటంలే. అది చేసేది కాదు, చూచేది. అది సాక్షిగా ఉంటున్నది. ఇప్పుడు ఆ వెలుగు ఏమైనా మాట్లాడుతున్నదా మనతో? నువ్వు స్విచ్ వేస్తే వెలుగుతున్నది, నువ్వు స్విచ్ ఆఫ్ చేస్తే మానేస్తుంది. మామూలు వెలుగును గురించే నేను మాట్లాడుతున్నా. ఇంకా ఆపు ఆను లేని వెలుగు తర్వాత మాట్లాడుకుందాం. అందుకనే స్వామివారు ఎప్పుడు కూడా అనుదిత అనస్తమిత చైతన్య ప్రకాశ అంటాడు శంకర భగవత్పాదులు. అనుదిత ఒకప్పుడు ఉదయించేది కాదు, అస్తమిత ఒకప్పుడు అస్తమించేది, అలాంటి వెలుగు అంటాడు. మరి ఇప్పుడు ఈ వెలుగును బట్టి ఆ వెలుగును కొంత అర్థం చేసుకుందాం. ఇప్పుడు అది ఆన్ అయింది, వెలుగుతున్నది, సాక్షిది. నేను పుస్తకం తెరిచినప్పుడు ఆ వెలుగునే వాడుకుంటున్నా, చదువుతున్నప్పుడు ఆ వెలుగునే వాడుకుంటున్నా, మీరు వింటున్నప్పుడు ఆ వెలుగునే వాడుకుంటున్నారు. మీరు పుస్తకాలు రెఫర్ చేస్తున్నది ఆ వెలుగులోనే. క్రియ ఎక్కడ జరుగుతున్నది? అది ఒక ప్రకాశమే. అయితే అది లేకపోతే క్రియ జరగదు. చిత్రం ఏమిటంటే అది లేకపోతే వ్యవహారం జరగదు. అది పరమార్థం అనుకో, ఇది వ్యవహారం అనుకో. వ్యవహారం పరమార్థం యొక్క బలంతో జరుగుతున్నది. కాని పరమార్థం తనపాటికి తాను వ్యవహరించటం లేదు, అయినా వ్యవహరిస్తున్నది. వ్యవహరించటం లేదు, అయినా వ్యవహరిస్తున్నది. ఎలాగండి? తనపాటికి తాను అంటున్నా, అది వ్యవహారం కాదు, అది పరమార్థం స్వరూపం. వ్యవహరిస్తున్నది అన్న కర్త భోక్త కూడా అదే. ఎలాగా? నీలో చేరి నీ రూపంగా మారి నీ చేష్టలన్నీ తాను చేస్తున్నది. ఇదే ఉపాధి, ఉపహిత చైతన్యం. అది ఈ ఉపాధిలో చేరిపోయిన చైతన్యం. అది ఈ ఉపాధి ద్వారా పనులు చేస్తున్నది. మళ్లీ తన స్వస్వరూపంలో ఏమీ చేయటంలే, ఏమీ చెయ్యకుండా చేస్తున్నది, చేస్తూ చెయ్యకుండా ఉన్నది. ఇది కర్మణ్య కర్మ, అకర్మణి చ కర్మ. ఎట్లా అర్థమవుతుంది? ఆ చూపు పడాలయ్యా. నువ్వు ఆ చూపు, వాడు ఏ చూపుతో మాట్లాడుతున్నాడో ఆ చూపు నీ మీద ఆవాహన చేసుకుని ఆ చూపుతో చూచినప్పుడు గాని మీకు ఆ స్ఫురణ రాదు. सब में रमण करने वाले को राम कहते हैं. ఓ రేకాగా భూషుండి, రాముడంటే ఇప్పుడు చెబుతున్న అర్థం విను. सब में रमण करने वाला, సర్వ ప్రపంచంలో కూడా ఏది రమిస్తున్నదో అదిరా రాముడు. ఆ రమించడం అంటే క్రీడించటం, విహరించటం. అదేది ఆత్మే సర్వత్రా విహరిస్తున్నది. అదే అర్థం చేసుకోకుండా నేను రామభక్తుడే, నీ మోఘం సహా మీమాంసాయ. ఆ మాట అన్నాడో లేదో మీమాంస పరిగెత్తొచ్చిందట. మళ్ళీ చూచారా, 2-3 సార్లు వస్తుందని చెప్పాను మీకు. షడ్దర్శనాలు వస్తాయి.
और कहा कि जो వేదోక్త కర్మ నహీ కరేగో. ఏమయ్యా వినాలి ఇదంతా. ఎవరెవరికి జిడ్డు ఉంటే అది పోగొట్టుకోండి. ఇప్పుడు జిడ్డు పోగొట్టడానికే కమ్లీవాలా 2-3 సార్లు వాళ్ళని చూపెట్టుకొని లాక్కొస్తుంటాడు షడ్దర్శనకారులను. వాళ్ళ చేతనే చెప్పిస్తుంటాడు. వాళ్ళల్లో ఉండే లిమిటేషన్ వాళ్ళకే చెప్పి నోరు మూయిస్తుంటాడు. అంటే మన కోసం అది. నువ్వు ఏ ఒక్కటో పట్టుకొని దానివల్ల మోక్షం సంపాదిద్దామని చూస్తున్నావేమో, అత్యాశ పడుతున్నావు. మీమాంస వచ్చిందట, పూర్వ మీమాంస అంటే కర్మ మార్గం వచ్చింది. అది జో వేదోక్త కర్మ నహీ కరేగా, ఎవడు వేదోక్త కర్మలు చెయ్యడో వాడు పాపాన పడిపోతాడు. తో రామ రూప్ కైసే హోవేగా, వాడు రామభక్తుడు ఎలా అవుతాడయ్యా, వాడికి రామస్వరూపం ఎలా అర్థమవుతుంది. దత్తునే కహ ఆత్మ అక్రియ హై. రే నోర్మయ్యరా మీమాంసగా, ఏం ప్రేలుతున్నావురా నువ్వు? రాముడు ఎలా అవుతాడా? అసలు రాముడే వాడు సాపాటు రాముడని మేమింతవరకు చెబుతూ ఉంటే నువ్వు రాముడయ్యేదేమిటి నీ మొహం? కర్మ వల్లనా? రే ఆత్మ అక్రియ హై, ఆత్మకు క్రియ లేదు, చలనం లేదు. క్రియ అంటే చలనం, ఆత్మ అచలం. శరీర్ జడ హై, పోనీ చెలిస్తున్న శరీరం ఏమైనా అనుకుందామా? ఇది జడ పదార్థం. కహో చెప్పు ఇప్పుడు, కర్మ కౌన్ కరే. నోరు మూసుకో. కర్మ ఎవడరా చేయవలసిందే? ఎవడరా కర్మ చేయవలసింది? నీలో ఉండేవి 2 భాగాలు. ఒకటి జడమైన శరీరం, మరొకటి ఈ జడమైన శరీరాన్ని ఉపాధిగా చేసుకుని కూర్చున్నటువంటి ఆత్మజ్ఞానం. జ్ఞానం జ్ఞేయం 2 ఉన్నాయి నీలో. జ్ఞేయం జడం, జ్ఞానమా అచలం, సర్వవ్యాపకం. కర్మ ఎలా చేస్తుందిరా? కర్మోసే రామ రూప హోతా భీ నహీ. కర్మల వల్ల రాముడు అయిపోతావా నువ్వు? क्योंकि जो ये राम नहीं तो 1000 వేదోక్త కర్మో కే కర్నే సే రామ్ కైసే హో. అసలు రాముడే లేడని మేము మాట్లాడుతూ ఉంటే నువ్వు 1000 కర్మలు చెయ్యి, నువ్వు రాముడు అయిపోయేదేమిటి? అది నీ భ్రాంతి. ఆ రాముడు భ్రాంతే, నువ్వు అయిపోవడము భ్రాంతే. దో రామ్ రూప ఆనేసే హోనేసే హి అని ఉండాలి. హోనేసే హై భ్రమసే. నీకేదైనా భ్రమ అనేది కళ్ళకు కప్పితే ఆ మాట అనవలసిందే గాని మామూలుగా భ్రమ వల్ల అనలేవు. రూప ఆప్కో మాంతా హై, భ్రమకే నివృత్తి సే వహి రూప్ హోతా హై. నీకు భ్రమ ఉన్నంత వరకే ఈ మాటలు, భ్రమ పోయిందో ఈ మాటే మాట్లాడవు. అప్పుడు మౌనంగా ఉంటావు. నువ్వు ఇంకా మౌనంగా లేవంటే నీకేదో భ్రమ అనేది కళ్ళకు గప్పినట్టున్నది. జైసే చిన్గారి భ్రమసే ఆప్కో అగ్ని రూప్ నమానే తో భీ భ్రమకి నివృత్తి సే వహి అగ్ని రూప్ హోతా హై. చిన్గారి అంటే చెప్పానుగా, నిప్పురవ. ఆ నిపురవ నేను అగ్నిని కాదు అనుకున్నదట. మళ్లీ తానే గుర్తించి నేను అగ్నినే కదా, అగ్నిలో నుంచి వచ్చిన దాన్ని అగ్ని కాకపోవడం ఏమిటి అని మళ్లీ గుర్తు చేసుకున్నదట. అలాగే అనేక కర్మ కర్నేసే భీ అగ్ని శీతల రూపు నహీ హోతా. 96 పనులు పెట్టుకున్నా కూడా అగ్ని శీతలం కాదు, శీతలమైన జలం అగ్ని కాదు. అలాగే నీ శరీరము, నీ మనస్సు ఎన్ని పనులు చేసినా అది ఆత్మను అందుకోలేవు. ఆత్మ అంటావా? అసలు అనాత్మ కర్మ ఎప్పుడూ ఆచరించదు అది. కనుక కర్మ వల్ల ముక్తి అనేది మానేయి. కర్మ వల్ల ముక్తికి దూరం అయిపోతావు. ఎందుకంటే సర్వవ్యాపకమైనది కర్మ ఎలా చేస్తుంది? నువ్వు చేయవలసిన కర్మ ఏమిటో తెలుసా? సర్వవ్యాపకమని గుర్తించడమే కర్మ. ఆ గుర్తించే కర్మ చెయ్యి, అది సాధన. అంతేగాని నేనేదో చేసి ఏదో అవుతాను, ఏదో చేసి ఏదో అయితే ఎలా అయిపోతావో అలాగా పడిపోతావు. కొత్తగా అయ్యేది ఎప్పుడు నిలవదురా బాబూ. వైశేషిక్ తర్కశాస్త్రజ్ఞుడు వచ్చాడు కణాదుడు. తిస్ సమయ వైశేషికాయ ఔర్ కహ సర్వ జగత్ కాల్కే అధీన్ హై. ఏడేదో పెద్ద కొత్త విషయం చెప్పినట్టు చెబుతున్నాడు. ఈ ప్రపంచమంతా కాలాధీనం అండి, కాలానికి అధీనం. దత్తనే కహ కర్మ హైతో అధీనతా భీ హై. రే వైశేషిక, కర్మ అనేది ఉంటే అప్పుడు అధీనం అనే మాటకు అర్థం ఉంది. నువ్వు ఒక పని చేస్తూ ఉన్నప్పుడు దానికి ఫలితం ఉంటుంది. నువ్వు ఫలితానికి అధీనమై పనిచేసావు. జబ్ కర్మ నహీతో, మేము వాడికి జవాబిచ్చాంగా కర్మే లేదని, నిష్కర్మేగా. తో అక్రియ అవినాశి స్వతంత్ర అసంగ ఆత్మ. అప్పుడు ఏది మిగిలిపోయింది? అక్రియ అవినాశి స్వతంత్ర అయినటువంటి ఆత్మస్వరూపం. అసంగ, దేంతో సంబంధం లేని ఆత్మస్వరూపం మిగిలిపోయింది. కాల్కా క్యా సంబంధ హై. ఇంకా కాలం దాని మీద ఏమి దాడి చేయగలదు? కాలం అంటే కదిలేదని. వీడు కదలకుండా కూర్చుంటే కదిలేది వచ్చి వాడి నెత్తినేం పడుతుంది? కదలకుండా ఉండడం స్వరూపంగా సర్వత్రా చూస్తున్న వాడిని కదలిక ఏం చేయలేదు. కాలం కదలిక, కాలమే జననం, కాలమే జీవనం, కాలమే మరణం. అంటే జనన జీవన మరణాలు తొలగిపోవాలంటే నీకు
నీవు కదలని పదార్థం పట్టుకోవాలి. పట్టుకోవడం అంటే అర్థం నీవిక్కడ ఉండి దాన్ని అక్కడ చేయి జాచి పట్టుకోవడం అని కాదు. అది నీవు అయిపోవాలి. నువ్వు కదలని జ్ఞానమే నేను, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి. బాస్. అయితే మరి ఇక మాట్లాడకూడదండి, పని చెయ్యకూడదండి. పని చేస్తే కదలటమే కదండి. కదలికలను చూస్తూ ఉన్నది కదలదు.